అయితే మాత్రం కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. అసలు ఇంతకీ ఎవరి హిడ్మా, ఎంతమంది భద్రతా బలగాలను పొట్టన పెట్టుకున్నాడు, ఇదే అంశం అయితే మాత్రం ఇప్పుడు ఆ టాపిక్ నడుస్తుంది. మరోపక్క ఈ హిడ్మాతో పాటు దాదాపు 4 నక్సలైట్లు కూడా మావోయిస్టులు కూడా హతమైనట్లు తెలుస్తుంది. ఉదయం పక్కా సమాచారంతో పక్క భద్రతా బలగాలు, మరోపక్క కోబ్రా, ఈ దళాలు అయితే మాత్రం పకడ్బందీగా ఒక వ్యూహాత్మతో అయితే మాత్రం హిడ్మా చాలా రోజుల నుంచి కూడా ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, భద్రతా బలగాలు అవ్వచ్చు, హిట్ లిస్టులో ఉండి పక్కా ప్లాన్ తోటి అంతమందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. హిడ్మా మావోయిస్టులకి ఈరోజు అయితే మాత్రం ఒక తెల్లవారుజామున జరిగినటువంటి ఎన్కౌంటర్లు అయితే మాత్రం హిడ్మాతో పాటు 4 మావోయిస్టులు కూడా హతమవడం జరిగింది. హిడ్మాపై ₹1,00,00,000 రివార్డు కూడా అంటే ప్రభుత్వం అయితే మాత్రం ప్రకటించింది. పోలీసులు అయితే మాత్రం హిడ్మాని పట్టించడం వల్ల ₹1,00,00,000 రివార్డు ఇస్తామని చెప్పి గతంలో కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఆపరేషన్ కగారు నేపథ్యం అవ్వచ్చు, లేకపోతే భద్రతా బలగాలు, లేకపోతే పోలీసులు కూంబింగ్లో అయితే మాత్రం హిడ్మా ఈరోజు హతమవడం జరిగింది. పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. రవి, ఛత్తీస్గఢ్ రాష్ట్రమే కాకుండా మావోయిస్ట్ పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. మావోయిస్ట్ పార్టీకి హిడ్మా కీలక వ్యక్తం చేస్తూ పిఎల్జీఏ బెటాలియన్ 1 కి ఆయన నేతృత్వం వహిస్తున్నాడు. మావోయిస్ట్ పార్టీలో కీలకంగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. మావోయిస్ట్ పార్టీలో యుద్ధ విద్యలు, దాంతో పాటుగా గెరిల్లా సైన్యంతో దాడులు చేయడంలో మాత్రం ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా పలు విధ్వంసకర ఘటనలో మాత్రానికి కీలక పాత్ర పోషించాడు. సుమారు 26 ఘటనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు. ఇతనిపై ₹1,00,00,000 పైగా రివార్డు కూడా ఉంది. తన భార్యపై కూడా 50 లక్షల రివార్డు కూడా ఉంది. తాజాగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఇటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అల్లూరి సీతారామరాజు జిల్లా టైగర్ ఫారెస్ట్ సంబంధించి టైగర్ ఫారెస్ట్ పులగుండ అడవి ప్రాంతంలో సుక్మా జిల్లా సరిహద్దు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ గత కొంతకాలంగా మావోయిస్టు పిఎల్జీ బెటాలియన్ నేత మడవి హిడ్మా అక్కడ తలదాచుకున్నాడు. అతనితో పాటు అతని బెటాలియన్ సంబంధించిన కీలకమైన నేతలు కూడా అక్కడ తలదాచుకున్నట్టు కూడా చెప్తున్నారు. దీని నేపథ్యంలోనే ఉదయం తెల్లవారుజామున నుంచి కూడా సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ తో తన బృందంతో పాటు డిఆర్జీ జవాన్లు, సిఆర్పిఎఫ్ బలగాలతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా టైగర్ ఫారెస్ట్ లో మారేడుమిల్లి ప్రాంతంలో టైగర్ ఫారెస్ట్ లో కూడా కూంబింగ్ ముమ్మరం చేశారు. దాదాపు తెల్లారుజామున 4 గంటల ప్రాంతాల నుంచి సుమారు 1,500 మందికి పైగా బెటాలియన్, డిఆర్జీ జవాన్లు కావచ్చు, సిఆర్పిఎఫ్ బెటాలియన్ తో పాటు మాత్రం పూర్తిగా ఆ పులగుండ్ల అటవీ ప్రాంతంలో మాత్రం కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో మాత్రం మావోయిస్ట్ నేత మావోయిస్ట్ పార్టీ బిఎల్జీ బెటాలియన్ సంబంధించిన హిడ్మా మాత్రాన్ని ఎదురుపడ్డారని చెప్పి ఎదురుపడిన తర్వాత సుమారు 2-3 గంటల పాటు ఇద్దరు భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ పార్టీ పిఎల్జీ బెటాలియన్ సంబంధించిన నెంబర్ 1 బెటాలియన్ సంబంధించిన కమాండర్ బౌలర్ కేంద్ర కమిటీ సభ్యుడు మడవి హిడ్మా కూడా మృతి చెందినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించిన కూడా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సింది. ఈ ఘటనలో మాత్రానికి సుమారు హిడ్మాతో పాటుగా అతని భార్య రాజా కూడా మృతి చెందినట్టు కూడా ప్రత్యేకంగా సమాచారం చెప్తుంది. ఆమెపై కూడా 50 లక్షల రివార్డు కూడా ఉన్నట్టు చెప్తుంది. గత కొన్ని రోజుల క్రితం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మావోయిస్ట్ పార్టీ సంబంధించిన లొంగిపోవాలని చెప్పిన ఆపరేషన్ కగార్ పేరుతో మాత్రం మావోయిస్ట్ పార్టీ కూడా పూర్తిగా కకావికలమని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మల్లదుల వేణుగోపాల్ కూడా లొంగిపోవడం, అంతకుముందే గత ఏడాది జనవరిలో కూడా మల్లదుల వేణుగోపాల్ భార్య కూడా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముందు కూడా కొంతమంది మావోయిస్టులు కూడా బస్తర్ డివిజన్ సంబంధించిన నేతలు కూడా పూర్తిగా లొంగిపోవడం జరిగింది. ఈ క్రమంలో కూడా మావోయిస్టు పార్టీ కూడా కీలక ప్రకటన కూడా చేసింది. సాయుధ పోరాటానికి మేము విరమిస్తున్నామంటూ కేంద్ర కమిటీలో కూడా ప్రపంచాలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే మల్లదుల వేణుగోపాల్ కూడా తర్వాత బడే చెప్పారు. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూడా ఎత్తు తిప్పే పరిస్థితులు కూడా నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే కూడా మావోయిస్ట్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న పిఎల్జీ బెటాలియన్ సంబంధించిన నేత హిడ్మా కూడా ఈ రోజు ఎన్కౌంటర్ లో మృతి చెందటం మాత్రం కీలకం అని చెప్పవచ్చు. ఇతన్ని సుక్మా జిల్లా 1981లో సుక్మా జిల్లాలో ఒక కుగ్రామంలో, అటవీ గ్రామంలో పుట్టాడు. ఆ తర్వాత ఇతను మాత్రానికి యుద్ధ విద్యలు నేర్పడంలో, దాంతోపాటు మావోయిస్టు పార్టీకి సంబంధించి కీలకంగా ఎదిగాడు. అతి తక్కువ చిన్న వయసులోనే కేంద్ర కమిటీ సభ్యులుగా ఎదగడం, అందులో గిరిజన సామాజిక వర్గ నేపథ్యం ఉన్న ఇతను ఏకంగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదగడం మావోయిస్టు పార్టీకి పెద్ద అచీవ్మెంట్ అని చెప్పవచ్చు. ఈ అచీవ్మెంట్ లో భాగంగా అతను మాత్రానికి మోస్ట్ వాంటెడ్ గా దాదాపు 6 రాష్ట్రాలకు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. పోలీసులకు మాత్రానికి దాదాపు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇతను కీలకమైన నేతలు పెట్టేందుకు ఆపరేషన్ కగార్ తీసుకొచ్చింది. ఆపరేషన్ కగార్ తో
పూర్తి లక్ష్యం కూడా జనవరి 26 మార్చి 26 2026 మార్చి 31 తారీఖు లోపల భారతదేశంలో మావోయిస్టు పార్టీని కూకటి వేలతో తీసివేస్తాము, అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామంటూ మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చెప్పడం, ఇటీవల కాలంలో కూడా కేంద్ర హోంశాఖ అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కీలక ప్రకటనలు చేయడం, మీరు మీ ముందున్న లక్ష్యం మావోయిస్టు పార్టీ ముందున్న లక్ష్యం మాత్రం కేవలం ఆయుధాలను వదలండి, సరెండర్ కాండి, జనజీవన స్థిరవంతులు కలవండి, ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి అని చెప్పాడు. ఇటీవల కాలంలో కేంద్ర ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కూడా Right. తల్లి ఇంటికి